డిఐజీ అమిరెడ్డి సార్ గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా వివిఎస్ మూర్తి రీజనల్ డైరెక్టర్ గారికి కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. మన యూనియన్ స్వాగతం పలుకుతా ఉన్నాం. ఆర్డిటి హౌసింగ్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గారికి కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. దయచేసి సోదరులందరూ సభాస్థలం దగ్గరికి రావాల్సిందిగా కోరడం అయింది. స్వాగతం పలుకుతా ఉన్నాం. సార్ ప్లీజ్ సార్ తమరు ఎక్కడున్న వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మన మచ్చా రామలింగారెడ్డి గారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. సార్ ప్లీజ్ సార్ ఎక్కడున్నా తమరు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆర్డిటి హౌసింగ్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరడం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు వెంకటేష్ గారు ఎక్కడున్న వేదికపైకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాం సార్. కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మన వర్కింగ్ జర్నలిస్టులు విజ్ఞప్తి మేరకు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు అనంతపురం రేంజ్ డిఐజీ అమ్మిరెడ్డి గారికి మన వర్కింగ్ జర్నలిస్టులు అందరి తరఫున స్వాగతం సుస్వాగతం చెప్తా ఉన్నాం. అదేవిధంగా మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి ఆర్డి మూర్తి గారు, మన ఆర్డిటి హౌసింగ్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు, నా తోటి పాత్రికేయ మిత్రులారా అందరికి కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున మీ అందరికీ స్వాగతం చెప్తూ, ఈరోజు మనందరం కూడా ఎన్నో రోజులుగా ఈ కాలనీలో ఒక కమ్యూనిటీ హాల్ ఉంటే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో ప్రయత్నం చేశాం. మాంచు ఫెర్రర్ గారు మనం అడిగిన వెంటనే ఇక్కడ కాలనీ కూడా అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇచ్చారు ఆర్డిటి వాళ్ళు. ఇది ఒక్కటి కూడా మనం అడిగిన వెంటనే చాలా రోజుల నుంచి ఎట్టకేలకు మనం అడిగిన వాటికి శాంక్షన్ చేసినందుకు మాంచు ఫెర్రర్కి ఆర్డిటి సంస్థకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కాలనీ సార్ 25 సంవత్సరాలు పోరాట ఫలితంగా ఏర్పడినటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కాలనీ. ఈ రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి విధంగా అందరూ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించుకున్నారు. అందరూ కూడా ఇళ్లలో కూడా ప్రవేశం చేశారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో ఈ స్థలాన్ని వర్కింగ్ జర్నలిస్ట్కి ఇవ్వడం జరిగింది సార్. ఈ రాష్ట్రంలో ఇదే ఇప్పటి వరకు ఎక్కడా కూడా వర్కింగ్ జర్నలిస్ట్ కాలనీలు ఉంటే డబ్బులు వసూలు చేసో ఇంకో వ్యవహారాలు అన్నీ ఉంటాయి. ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఈ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కాలనీ ఏ ఒక్క జర్నలిస్టుతో కూడా ₹1 వసూలు చేయకుండా బీపీఎల్ కింద ఆ రోజు ఇప్పించడం జరిగింది సార్. దీన్ని ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలోనే ఇది ఒక రోల్ మోడల్ కాలనీ. దీన్ని ఇంకా ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగానే ఇంకొక స్టెప్ జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కలిసి అడిగిన తర్వాత ₹2.5 కోట్ల ఈ కాలనీ అభివృద్ధి కోసం కూడా మంజూరు చేశారు. అది కూడా వర్కులు తొందరలోనే డ్రైనేజు, రోడ్డు, అదేవిధంగా అక్కడి నుంచి అప్రోచ్ రోడ్డు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ గారు అందరూ ఇప్పుడే దానికి శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది సార్. అది కూడా ఈరోజు మీ చేతుల మీద ఈ జర్నలిస్ట్ కాలనీ రెండో స్టెప్లో, మొదటి స్టెప్లో ఇప్పటి వరకు ఈ జర్నలిస్ట్ కాలనీ 25 ఏళ్ల ప్రయత్నంలో ఇక్కడికి వచ్చి దాదాపుగా మన రేంజ్లో పనిచేసిన అందరు డిఐజీలు 20 ఏళ్లలో ఆర్పి ఠాకూర్ నుంచి ఇప్పటిదాకా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ కాలనీకి వచ్చారు సార్. మీరు కూడా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు మా వర్కింగ్ జర్నలిస్ట్ అందరి తరఫున మీకు ప్రత్యేకంగా అమ్మిరెడ్డి సార్ కూడా మనందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, మూర్తి సార్ని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా నేను డిఐజీ గారికి కోరుతా ఉన్నాను సార్. మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి చూశారు. ఇక్కడ వచ్చిన తర్వాత నాకు జర్నలిస్ట్ చెప్తా ఉన్నారు, నైట్ టైం కొద్దిగా ఇబ్బందిగా ఉంది, ఒక పెట్రోలింగ్ లాంటిది నైట్ టైం మీరు వచ్చారు కాబట్టి చూశారు, మీరు రోడ్డు కూడా చూసుంటారు. నైట్ టైం కొద్దిగా ఇబ్బంది ఉందని నాకు కూడా ఇప్పుడు వచ్చిన తర్వాత మన జర్నలిస్ట్ మిత్రులు కోరుతా ఉన్నారు. ఈ వేదిక ద్వారా మీకు కోరుతా ఉన్నాను సార్, నైట్ టైం కొద్దిగా ఈ ప్రాంతంలో అవకాశం ఉంటే పెట్రోలింగ్ కొంత పెంచగలిగితే జర్నలిస్టులకి కొంత ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి డిఐజీ గారికి కోరుతూ, అమ్మిరెడ్డి గారి గురించి చాలామంది జర్నలిస్ట్కి ఇక్కడ తెలియకపోవచ్చు. అమ్మిరెడ్డి గారు మన రాయలసీమ ప్రాంతంలోనే మొట్టమొదటిగా కర్నూలు డిఎస్పీగా పనిచేశారు. చాలా ప్రాంతాల్లో ఇక్కడ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు అందరితోనూ సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. ఈ రాయలసీమ మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్. మనందరి అదృష్టం ఒక నెల 2 నెలల కిందట ఈ రేంజ్ డిఐజీగా రావడం,
మన జర్నలిస్టులు అందరితో ఎక్కడ పనిచేసినా, గుంటూరులో పనిచేసినా, ఎక్కడ పనిచేసినా జర్నలిస్టులతో అత్యంత సన్నిహితంగా ఉంటూ జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా న్యాయమైనటువంటివి, ధర్మంగా ఉన్నటువంటివి ఎప్పుడు కూడా ముందుండి, జర్నలిస్టుల మీద దాడులు జరిగినా, ఇంకా ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఎప్పుడూ ముందుండే మన అమ్మిరెడ్డి సార్ గారు, మన రేంజ్ డిఐజీ గారు రావడం మన జర్నలిస్టుల అదృష్టం. ప్రత్యేకంగా మా డిఐజీ మన అమ్మిరెడ్డి గారికి మరొకసారి హృదయపూర్వకంగా స్వాగతం చెప్తూ, మా జర్నలిస్టులు సమస్యల పట్ల కూడా పోలీస్ శాఖ కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు లేకుండా కొన్ని కార్యక్రమాలు, ముఖ్యమంత్రి లాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు జర్నలిస్టులకి గతంలో మీరు ఏ విధంగా ఉన్నారో రేంజ్ డిఐజీ కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మన మూర్తి గారి గురించి తెలుసు, మనకి ఇక్కడే కమిషనర్గా పనిచేశారు. మన కాలనీలో ఎప్పుడు ఏం అడిగినా మనకు అన్ని విధాలుగా అండగా ఉన్నటువంటి మూర్తి గారు ఇప్పుడు ఆర్డీగా ఉన్నారు, రీజనల్ డైరెక్టర్ పురపాలక శాఖ. కాబట్టి ఇక్కడ మన కాలనీ అభివృద్ధిలో ఇదేదో నా గొప్పతనం ఏం లేదు, దీంట్లో అందరు అధికారులు సహకారం అందిస్తూనే ఉంది. చాలా మంది నాతో అంటుంటారు, ఎప్పుడు ఆ జర్నలిస్ట్ కాలనీ గురించి అడుగుతూ ఉంటాను, కలెక్టర్ అయినా ఎస్పీ అయినా. మనం ఒకటే, ఇక్కడ నా స్థలం ఏం లేదు సార్, ఎక్కడ మనదేం ఉండదు, ఇక్కడ ఓన్లీ జస్ట్ దీన్ని డెవలప్మెంట్ చేయాలనే ఒక కమిట్మెంట్తో ఈ కాలనీని ఇక్కడ దాకా తీసుకొచ్చాం సార్. మా మూర్తి గారు కూడా నేను ఎప్పుడు ఏమడిగినా నా మాట ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఇది యాక్చువల్లీ కార్పొరేషన్ పరిధిలోకి రాదు సార్, అయినా కూడా మన కమిషనర్గా ఉంటూ నాకు అన్ని విధాలుగా ఈ కాలనీ అభివృద్ధిలో తోడుగా ఉన్నటువంటి కమిషనర్గా పనిచేసినటువంటి మన మూర్తి గారిని మాట్లాడాల్సిందిగా మన వర్కింగ్ జర్నలిస్ట్ అందరి తరఫున ఆహ్వానిస్తాం. చేసినటువంటి మన జర్నలిస్ట్ అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ కాలనీ ఇవాళ ఇదివరకు స్టార్టింగ్లో అసలు ఈ పార్క్ కట్టినప్పుడు కానీ, అలాగే అసలు ఇంతకుముందు ఇది ఒక మొత్తం జీవోత్సవమైనటువంటి ఒక ఎడారి ప్రాంతంగా ఉండేది. మరి లాస్ట్ 2 years 3 years నుంచి చూస్తే ఇవాళ ఒక పార్కు, అలాగే ఇక్కడ లైట్స్, ఇక్కడ మీరందరూ కూడా కొన్ని ఇళ్ళు కట్టుకుని ఈ ఏరియా అంతా ఇంత మరి బాగా వచ్చింది అంటే కంపల్సరీగా డెఫినెట్గా మరి ఆయన యొక్క కృషితోటి ఇవన్నీ వచ్చాయని చెప్పక తప్పదు. మరి అందులో భాగంగానే మరి ఇవాళ ఆర్డిటీ నుంచి కూడా 50 లక్షల రూపాయలతోటి ఈ భూమి పూజ కూడా ఇవాళ శంకుస్థాపన కార్యక్రమం టేకప్ చేసి మరి ఇక్కడ జర్నలిస్టు మిత్రులందరికీ కూడా వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలు చేసుకోవడానికి కానీ దేనికి కానీ ఇవన్నీ. తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే ఫ్యూచర్లో ఈ రోడ్డు కూడా శాంక్షన్ చేయించారు ఆల్రెడీ, అది ఎన్ఆర్ఈజీఎస్ కింద చేశారు, ఏదైనా కాంట్రాక్టర్ గురించి వెయిట్ చేస్తున్నారు, అది కూడా ఏర్పడి మరి ఇవాళ మనం హైవే నుంచి వస్తున్నటువంటి ఆ వంక అవన్నీ కూడా బాగా ఎరోడ్ అయిపోయి ఉన్నాయి. మరి దాంతోపాటు అవన్నీ కూడా డెవలప్ అయ్యి ఇక్కడ ఇంకా కొన్ని ఇళ్ళు కనుక వస్తే డెఫినెట్గా ఈ కాలనీ బ్యూటిఫుల్ కాలనీగా డెవలప్ అవుతుంది. మరి ఇప్పుడు కార్పొరేషన్ తరఫున దీనికి ఏం చేసామంటే ఒక చిన్న ఆయన చేసినటువంటి ప్రయత్నానికి చిన్న ఊతం ఇచ్చాం. ఎందుకు, ఆయన గురించి కాదు, మన జర్నలిస్ట్ మిత్రులందరూ ఎక్కడ ఉన్నా సరే దే ఆర్ వర్కింగ్ ఎట్ ది కార్పొరేషన్ లిమిట్స్, పక్కన చుట్టుపక్కల అంతా ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కొంచెం కన్వీనియంట్గా ఉండాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసి ఆ స్టార్ట్ అయినటువంటి ఒక ప్రయత్నము ఇవాళ ఇంత స్టేజ్కి వచ్చింది. ఇక్కడ ఇన్ని ఇళ్ళు కూడా ఇవన్నీ జరిగిన తర్వాత మాత్రమే ఇక్కడికి వచ్చినాయి. అలాగే ఇక్కడ ఒక క్రికెట్ ప్రాక్టీసింగ్ నెట్స్ కానీ వీటిలన్నింటిలో కార్పొరేషన్ తరఫున కొంత ఈ లైట్స్ కానీ మా వరకు ఉండేటువంటి కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి అట్లాగే మన ఆవిడ ఆఫీస్ నుంచి మన మురళీకృష్ణ గారు వాళ్ళ ఆఫీస్ నుంచి కూడా కొంత సపోర్ట్ ఇవ్వడము, అలాగే ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి ఆయన కన్వర్జెన్స్ చేసి మరి కాలనీ డెవలప్మెంట్కి ఆయన చేస్తున్నటువంటి కృషిని ప్రత్యేకంగా మరి అభినందించి తీరాలి. మరి ఇలాగే ఈ కాలనీలో రేపు ఈ కమ్యూనిటీ హాల్ వచ్చిన తర్వాత ఇంకా ఇళ్ళన్నీ వచ్చి రోడ్డు ఫార్మేషన్ ఇవన్నీ అయితే దిస్ విల్ బికమ్ ఏ వెరీ బ్యూటిఫుల్ కాలనీ. అలాగే అట్ ది సేమ్ టైం ఈ జర్నలిస్ట్ మిత్రులకి అందరికీ కూడా ఒక రిక్వెస్ట్, ఆ విలువలు ఏవైతే ఉన్నాయో కొన్ని పోస్టుల్లో ఉండేటువంటి వాళ్ళు కొన్ని విలువలు మెయింటైన్ చేయాలి. ఆ విలువల్ని మెయింటైన్ చేస్తూ ఈ కాలనీ అభివృద్ధికి పాటుపడుతూ మీ కాలనీలో మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నా యొక్క నమస్కారాలు ముందుగా తెలియజేస్తున్నాను. మరి ఈ కాలనీతో మాకు దాదాపుగా 4 నుంచి 5 సంవత్సరాల వరకు నుంచి అనుబంధం ఉంది. ఇక్కడ ఒక 3 years ముందు ఇక్కడ ఏమి లేవు, ఒక ఇల్లు కూడా లేదు వాస్తవంగా చెప్పాలనంటే. మరి ఈరోజు ఒక ఊరు ఏర్పడింది. మరి ఈ ఊరు ఏర్పడడానికి ఇందాక మూర్తి సార్ చెప్పినట్లు
మచ్చా రామలింగారెడ్డి గారి పాత్ర చాలా ఎక్కువ ఉంది అని చెప్పి చెప్పక తప్పదు. స్థలాలు గవర్నమెంట్తో పోరాటం చేసి ఇప్పించడంలో కావచ్చు, గవర్నమెంట్ నుంచి హౌసింగ్ శాంక్షన్ చేయించడం. చాలా రోజుల నుంచి అనంతపూర్ జిల్లాలో ఆర్డిటి సంస్థ హౌసింగ్ నిర్మిస్తుంది కాబట్టి చాలామంది పేద ప్రజలకి మాకు కూడా నిర్మించండి అని చెప్పని చాలా రోజుల నుంచి ఒక ప్రతిపాదన డిస్ట్రిక్ట్ మొత్తంగా ఉంది. కాకపోతే సంస్థ ఒక పాలసీ ఏర్పాటు చేసుకుంది. ఎవరైతే గవర్నమెంట్ నుంచి ఇల్లు మంజూరు చేయించుకుంటారో అట్లాంటి వాళ్లకు కావాలంటే మేము ఆర్డిటి సంస్థ నుంచి కొంత సహాయ సహకారాలు అందిస్తాము, అది పూర్తి చేసుకోవడానికి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రకంగా ఇక్కడ దాదాపుగా 40 ఫ్యామిలీస్కి ఆర్డిటి సంస్థ తరపున మరి ఇల్లు నిర్మించే దాంట్లో ఆర్థిక సహాయాన్ని కూడా అందించడం అనేటువంటిది జరిగింది. మరి ఇంతటితో కంప్లీట్ అవుతుందిలే అని చెప్పి అనుకుంటుంటే లేదు, మా కాలనీ జర్నలిస్ట్ కాలనీ చాలా ఇంకా అభివృద్ధిలోకి తీసుకొని రావాలా, చాలా కార్యక్రమాలు చేసేది ఉంది. ప్రభుత్వం తరఫున వీలైన కార్యక్రమాలు ప్రభుత్వం తరఫున చేయించుకుంటూ మళ్ళీ అగైన్ ఒక కమ్యూనిటీ హాల్ మాకు తప్పకుండా కావాలని చెప్పని పట్టుబట్టి మన రామలింగారెడ్డి గారు కూర్చున్నారు. మరి గట్టిగా అది ఇచ్చేంత వరకు వదిలిపెట్టలే. మరి మాంచు సార్ని పదే పదే అడగడం వల్ల మరి ఈరోజు దాదాపుగా ఒక 50 లక్షలు విలువ చేసినటువంటి ఒక కమ్యూనిటీ హాల్ని కూడా మరి సంస్థ నుంచి మంజూరు చేయాల్సినటువంటి ఇది ఏర్పడింది. దానికి సంబంధించి ఈరోజు భూమి పూజ కూడా మనం చేసుకుంటున్నాం అనమాట. ఈ రకంగా మరి రోజుకు ఈ కాలనీ ఎన్నో రకాలుగా అభివృద్ధిలోకి తీసుకొస్తున్నారు. ఒక మంచి కాలనీగా తయారవుతుంది. ఈ కాలనీ చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. కాబట్టి ఇంకా మునుముందుకి ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఈ కాలనీకి రావాలా అని చెప్పానని ఆశిస్తూ మరి ఈరోజు నిర్మించేదానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి సంబంధించి కమ్యూనిటీ హాల్ని తప్పకుండా ఒక జర్నలిస్టులే కాకోకుండా ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన దానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నట్టు. వేదికను అలంకరించినటువంటి రామలింగారెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి, మూర్తి గారు, వెంకటేశ్వర్లు, పాత్రికేయ మిత్రులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అందరికి కూడా నమస్కారాలు మరియు శుభాకాంక్షలు. ఎందుకంటే ఇంత మంచి కాలనీ డెవలప్ అయింది ఇక్కడ. ఇటువంటి కాలనీలో కామన్ ఏరియాలో ఒక మంచి కమ్యూనిటీ హాల్ కోసం ఈరోజు ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా లైఫ్ లీడ్ చేయడం కోసం ఒక మంచి కమ్యూనిటీ హాల్ ఒక మంచి ఆలోచన చేసుకుని ఆర్డిటి వారి సహకారంతో ముందుకెళ్ళడానికి ఈరోజు అంకురార్పణ జరిగింది. ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకుని రామలింగారెడ్డి గారు ఇక్కడంతా సైట్స్ అలాట్ చేయించారని చెప్తా ఉన్నారు. కొద్దిపాటి దూరం అయినప్పటికీ ఎక్స్పాండింగ్ టౌన్ కాబట్టి దాన్ని మనం పెద్ద కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇంత దూరం అయినా కానీ చాలామంది ఇక్కడ చాలా మంచి ఇళ్ళు కట్టుకొని పర్మనెంట్గా ఇక్కడ సెటిల్ అయిపోయారు. వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు. టౌన్కి లెస్ దెన్ 10 కిలోమీటర్ దూరంలో ఎంత మంచి సైట్లు లభించడం అనేది వాళ్ళకి డెఫినెట్గా ఒక మంచి లాభదాయకమైన విషయం. సైట్ తీసుకోవడమే కాకుండా ఇక్కడ ఉండాలి, మనం ఇక్కడ ఉంటేనే ఆ సైట్కి అల్టిమేట్ ఆబ్జెక్టివ్ సర్వ్ అవుద్దని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకోవడం కూడా ఒక ఆ సైట్లు గ్రాంట్ చేసిన అథారిటీకి ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చిన విషయం అది. ఇంకా ఫర్దర్గా ముందుకెళ్తూ ఈరోజు ఈ కామన్ ఏరియాలో డెవలప్మెంట్ అనేది ఫర్దర్ గ్రోత్కి చిహ్నం. అందరికి కూడా శుభాకాంక్ష తెలియజేస్తున్నాను. ఈ ప్రయత్నం వెనుక ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్ష తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన రామలింగారెడ్డి గారు అడిగినట్టు పెట్రోలింగ్ పెంచమన్నారు. డెఫినెట్గా చేస్తాం. దట్స్ అవర్ డ్యూటీ. ఎందుకంటే ఇంత అవుట్స్కట్స్ కాలనీలో వస్తున్నప్పుడు చూసాం, గ్రామంలో చాలా మంచి రోడ్ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఏదన్నా ఫుడ్ పెట్రోల్ కానీ రావాలంటే మా
కాబట్టి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ నైట్ టైం అట్లీస్ట్ ఒక 1-2 రౌండ్స్ అన్నా కొడితే మన వాళ్ళు డెఫినెట్గా ఇక్కడ ప్రజానీకం ఒక సేఫ్ అండ్ సెక్యూర్ అట్మాస్ఫియర్ ఫీల్ అవుతారని చెప్పేసి అనుకుంటాను. డెఫినెట్గా మా తరపు నుంచి ఆ సహకారం అందిస్తాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో కొద్దిపాటి వాళ్ళు కూడా కొంచెం ఒక సెల్ఫ్ మోటివేటెడ్గా ఒక టీమ్స్లా ఫామ్ అయ్యి కొద్దిపాటి పెట్రోలింగ్లో చేస్తూ ఉంటాయి నైట్లో. సో దట్ పోలీస్ వచ్చే వరకు కొద్దిపాటి వాళ్ళు నిఘా కానీ మెయింటైన్ చేసినట్టయితే పోలీస్ వచ్చినాక ఇట్లా జరుగుతుంది సార్ ఇక్కడ ఎవరో వచ్చారని చెప్పినట్టయితే మనం మరింత ఎఫెక్టివ్గా ఎన్ఫోర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అవుట్స్కట్స్ కాలనీగా ఉంది కాబట్టి కొద్దిపాటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాంటివి కొద్దిగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా కొంచెం సోషల్ ఈవిల్స్ లాంటివి కూడా ఉండే అవకాశం ఉంది. దానికి కాలనీ వాళ్ళు కొంచెం నిఘా పెట్టుకుని ఏదైనా ఉంటే డైల్ 100కి చెప్పి మన సేవలు మరింత ఎఫెక్టివ్గా ఇవ్వడానికి సహకరిస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇంత మంచి స్పోర్ట్స్ ఫెసిలిటీ ఉంది ఇక్కడ. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కానీ లేకపోతే ఎవ్రీడే స్కూల్ అయిపోయిన తర్వాత వచ్చి రిక్రియేట్ అవ్వడానికి కొద్దిగా రిఫ్రెష్ అవ్వడానికి ఒక మంచి ఫెసిలిటీ క్రియేట్ చేశారు రామలింగారెడ్డి గారు తన ట్రస్ట్ నుంచి. సో ఆయనకి ఈ విషయంలో కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేసి ఇందులో భాగస్వాములు అవ్వడానికి అవకాశం క్రియేట్ చేసిన రామలింగారెడ్డి గారికి మరియు అదర్ డిగ్నిటీస్ అందరికీ కూడా ఒకసారి తెలియజేసుకుంటూ ఇట్లా పెరగడం వల్ల మేము రోజు ఈ కొడిమి కాలనీ లేకపోతే కొడిమి గ్రామం మంచి అవకాశం దొరికింది. కాబట్టి టెర్రైన్ తెలుసుకున్నట్టయితే మాకు పోలీసింగ్లో ఎవ్రీడే మన ఛాలెంజెస్ని ఈజీగా అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ప్రదేశానికి రావడానికి ఒక మంచి కారణం కూడా దొరికింది మాకు ఈరోజు. సో అన్ని విధాల మాకు ఈ విజిట్ని సక్సెస్ఫుల్ చేసినటువంటి రామలింగారెడ్డి గారికి, వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ, ఆర్డిటీ వారికి, మరి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ నుంచి రీజనల్ డైరెక్టర్ గారికి అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.